సంచార జాతుల మహాసభకు ఆహ్వానించినందుకు మరి సంచయ్యకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క సంచార జాతుల సంక్షేమ సంఘాన్ని మరి ఏర్పాటు చేయడానికి మన లాయర్ బాలాజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రంలో సంచార జాతుల వాళ్ళు మనకు అందరికీ తెలిసిన విషయమే. బుడబుక్కలు కానివ్వండి, కాటిపాపలు కానివ్వండి, అలాగే మొండే బండ, ఇలా చాలా రకరకాలుగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఒక చోట ఉండరు, ఎక్కడ పని ఉంటే అక్కడికే వెళ్ళిపోతూ ఉంటారు. ఏ రోజు ఒక ఊరు, అందుకే వేరే వేరే ఊళ్ళు అలా తిరుగుతారు కాబట్టి సంచార జాతులు అని అంటారు. ఒక చోట ఉండకుండా రోజుకి ఒక ఊళ్ళో ఎక్కడ అవసరం ఉంటే వాళ్ళ అవసరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ యొక్క ప్లేస్కి వెళ్తారు, పని చూసుకుంటారు, మళ్ళీ వేరే చోటుకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ వాళ్ళకి ఒక నిర్దిష్టమైన ఊరు కానీ ఒక నిర్దిష్టమైన ప్లేస్ కానీ ఎక్కడ ఉండదన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఏరియా మనం చూసినట్టయితే మామిడిపాలెం చూసాక ఒక కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు, కబాడి పాలెం అంటే ఒక కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు, అలాగే మన 16వ డివిజన్ ఎలాగంటే ఎస్టీలు ఎస్సీలు అట్లా ఒక కమ్యూనిటీకి ఒక ఏరియా అంటూ ఉంటుంది. కానీ వీళ్ళకి సంచార జాతులకు మాత్రము ఒక ఏరియా అనేది లేకుండా ఉండడం వలన వాడికి ఒక యూనిటీ లేక ఇలాగ అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టుకొని మేము కూడా ఉన్నాము, ప్రభుత్వాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము, మా వల్ల కూడా ఓట్లు పడ్డాయి అనే యొక్క ఆక్రోషంతో మరి మాకు కూడా ఒక సరైన సదుపాయాలు కల్పించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. అయితే మన ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏదైతే హామీ ఇస్తుందో ఇచ్చిన హామీకి కట్టుబడి ఖచ్చితంగా మరి గతంలోనే మరి మీకు జీవోలు కూడా పాస్ చేయడం జరిగింది కాబట్టి అలాగనే మీకు అనేక పథకాలు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ పథకాలను కూడా మీ వైపు పూర్తిగా అందే విధంగా మేము ఖచ్చితంగా మేము కృషి చేస్తాము. మీకు ఎప్పుడైనా సరే ఇబ్బందులు ఏదైనా కలిగేటప్పుడు ఒకవేళ మీకు పథకాలు అందకపోయినా మీ పిల్లల చదువుల గురించి ఏమైనా ఇబ్బందులు కలిగినా ఇళ్ళ పట్టాల విషయంలో అయితే కానివ్వండి, ఇళ్ళ స్థలాల విషయంలో కానివ్వండి, అలాగే పెన్షన్స్ విషయంలో అయితే కానివ్వండి, మీకు ఏది అవసరమైనా సరే మేము మీకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కానివ్వండి, నేను కానివ్వండి మీకు అందుబాటులోనే ఉంటాను. ఎమ్మెల్యే గారు అయితే ఎప్పుడు మరి ఏ ఊరు పోవడం లేదు, ఆయన ఎక్కడ ఉంటే ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు, అందరికీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి ఉంటున్నారు. ఇకపోతే నేను కూడా ఒంగోలులోనే ఉంటాను. ఒకవేళ నా ఆఫీస్కే రావాలంటే మున్సిపల్ ఆఫీస్ మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళే. నేను మరి మదర్ తెరిసా కాలనీలో ఉండేటువంటి వాళ్ళకి మరి గతంలో వాటర్ ఫెసిలిటీ కరెక్ట్గా ఉండేది కాదు, రోడ్ సౌకర్యం లేదు, అసలు నడవడానికి కాళ్ళడానికి కానివ్వండి, అలాగే టూర్లు కూడా పోయే పరిస్థితి ఉండేది కాదు. కానీ మరి నేను ఆ ఏరియాకి వచ్చిన తర్వాత మరి ఒక రోడ్డు లైనింగ్ అనేది చేయడం జరిగింది, అలాగే మీకు మంచినీళ్ళ సదుపాయం కూడా కల్పించడం జరిగింది. ఇలాగంటే మా నోటీస్కి వచ్చింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా మేము మీకు అందుబాటులోనే ఉంటాము. అలాగే మీరు ఏదైతే ప్రభుత్వాన్ని మరి అడుగుతున్నారో ఆ యొక్క పని చేయడానికి ఎమ్మెల్యే గారి ద్వారా మరి నేను కూడా మీ తరఫున నేను కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికీ హామీస్తున్నాను. అధికారంలో మనకు తెలిసి చంద్రి కానివ్వండి, వెంకటేష్ కానివ్వండి, వీళ్ళెప్పుడైతే నన్ను ఎప్పుడు ఏ పని అడిగినా నేను కాదన్నా ఎప్పుడు చేసుకుంటున్నా చెప్పి నా నుంచిలో ఓటర్స్ వీళ్ళు. కాబట్టి మీరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనండి, ఒకవేళ జిల్లా వ్యాప్తంగా ఎవరైనా వచ్చినట్టయితే మీరు అందరికీ తెలియజేయండి. ఖచ్చితంగా మేము మరి ప్రభుత్వ పథకాల విషయంలో మీరు ఏదైతే ఆశిస్తున్నారో వాటిని అన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా మరి మా తరఫున మేము మా వంతు కృషి మేము చేస్తామని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేస్తూ
ఈరోజు 17/2/2025 ఈ మహాసభ ఏర్పాటుకి మరి గౌరవమైన స్థానిక ఎమ్మెల్యే గారిని పిలిపించాము. సరే సాధారణ ముందని మరి ఇంకా ఉన్నాయి కాబట్టి ఈరోజు మున్సిపల్ మరి చాలా వచ్చిన మున్సిపాలిటీలో మన గంగా సుబ్రహ్మ గారు నేను మన మున్సిపాలిటీ కడపడానికి ఈరోజు వచ్చిన చాలా మంది కూడా విధంగా గత ప్రభుత్వాల్లో మీరు ఎంత కష్టపడ్డారని చెప్పి మరి లోకనామలు కావాలి సూచనలు చెప్పుకోవాలి. ఈ గత 20 సంవత్సరాల నుంచి ఈ మణివారం సంచారాలు పెట్టుకుంటే ఏ కుటుంబంలో అయినా కూడా మండమండలు భారవాళ్ళు భూమండలు కాడిబాబులు బంధువులు వెంకటలు జాతరలు బంధువులు కులాలన్నీ కూడా ఒక బీసీ నేల ఉన్నాయని చెప్పి ఒక ఆలోచనలో 40 సంవత్సరాల నుంచి ఈ ఉద్యోగాలు కూడా ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా ఏ గవర్నమెంట్ పట్టించుకోకపోయినా నా 2017 మరి రాష్ట్ర గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నన్ను కలిపి కనుక దాంట్లో జనార్దన్ గారికి వెళ్ళింది. ఇదే అంబేద్కర్ భవన్లో గతంలో 2017 మీటింగ్ పెట్టారు. సంచారాలు పూర్తిగా వచ్చారు. ఈ రోజు కూడా అనేక మంది పెట్టాలనుకున్నాం. కానీ 2018లో గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో పాస్ చేశారు. ఎంపీసీ కార్పొరేషన్ పెట్టి 32 కులాలు ఇచ్చారు. ఈ 32 కులాలు ఇచ్చినందుకు ఎంపీసీ కార్పొరేషన్ పెట్టారు. మాకు కులాల్లో చైర్మన్ అడిగాం. చైర్మన్ అడిగితే అబద్ధమైన చేయాలి. ఇంతవరకు నన్ను సంచార జాతుల్లో ఏరియాలో జరిగినందుకు 18 కుటుంబం చెప్పి 9 మంది ఇచ్చిన అవసరంగా చేయబెట్టి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడిగారు. అయ్యా నువ్వు కానీ ఈ సంచారాల కార్పొరేషన్కి నువ్వు కానీ నిందించావనంటే ఈ సంచారాలను కేవలం నారా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నా అని చెప్పేసి మీరంతా నాపడుకోండి. నేను చేయాల్సింది నేను చేస్తానన్నారు. అందరూ కూడా ప్రతి కుటుంబానికి బ్యాంకు నిధి నేర్పినారు. 30,000 రూపాయలు చెడికంతా నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద 300 మంది గత వైఎస్ఆర్ పార్టీలో గవర్నమెంట్ లో 305 మంది ఈజీగా రుణాలు సంబంధించి ఈ 305 మంది రుణానికి ఆన్లైన్ పెడితే ఇంకా ఇస్తారు విషయం. కానీ దానికి 3 సంవత్సరాలు కాని తర్వాత నేను కలెక్టర్ అడిగాను. కలెక్టర్ ఏమైనా పెట్టినా